హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అన్నంలోకి కానీ పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లో తిన్నా సూపర్ టేస్టీగా ఉండే అలసందల కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా అలసందలను ఒలిచిపెట్టుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లని కూడా అంటారు. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొన్ని తిరువాత గింజలు వేసి అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే కొన్ని టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న అలసందలు వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, కారము వేసుకొని కర్రీకి సరిపడినన్ని నీళ్ళు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ పూరీలో కానీ వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.